ఫ్రెండ్స్ మనం బెండకాయ కూర చేస్తున్నాం పులుసు చూడండి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవచ్చు. చాలు, ఎక్కువ తిన్న ఒంట్లో కొవ్వు పడేస్తుంది కాబట్టి ఆయిల్ ఎక్కువ అవసరం లేదు. చూడండి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు వేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కరివేపాకు వేద్దాం, తర్వాత ఉల్లిపాయలు, కొంచెం మగ్గాలి ఫ్రెండ్స్. ప్లేట్ తీసుకో. చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపాయలు మగ్గాయి కాబట్టి టమాటా కూడా వేసుకోవచ్చు. ఇందులో 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, 6 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేస్తాము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఉల్లిపాయ టమాటా కూడా బాగా వేగింది కదా. ఇప్పుడు బెండకాయలు వేసుకోవచ్చు. మనం బెండకాయ పులుసు చూడండి ఫ్రెండ్స్, మనం అందులో ఈ చింతపండు వేద్దాం. చూసారా ఎంత వేసాను? నిమ్మకాయ సైజ్ అంతా. ఒక స్పూన్ కారం వేద్దాం, కొంచెం ఒక స్పూన్ సాల్ట్, పసుపు, చూసారా బాగా ఎగాయి. ఇలా వేయాలన్నమాట. ఇందులో కొంచెం చింతపండు, అంతే. ప్లేట్ పెట్టేద్దాం, కూర రెడీ. చూడండి ఫ్రెండ్స్, ఎలా కెరులుతుందో కూర. మన కూర రెడీ అయినా ఇంకా కొంచెం ఉడికితే సరిపోద్ది. ఉప్పు కారం చూద్దాం. బాగుంది, అంతా సరిపోయింది. మన బెండకాయ పులుసు రెడీ అవుతుంది.
వావ్, చూడండి ఫ్రెండ్స్, చూడండి మనకి బెండకాయ పులుసు రెడీ అయిపోయింది. చూసారా? ఇప్పుడు ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది, మరి చాలా చాలా బాగుంటుంది. చూసారు ఫ్రెండ్స్ ఎంత బాగుందో బెండకాయ కర్రీ. ఇందులో మీరు ఎండు చేపలు వేసుకునే వాళ్ళు ఉంటే ఎండు చేపలు వేసుకోవచ్చు, ఏమి వేసుకోలేదని ఉంటే ఇటు బెండకాయ టమాటా కూడా వండుకోవచ్చు. నేను ఇందులో చింతపండు వేసాను, పులుపు అయితే చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా అలా చేయండి. ఇప్పుడు ఇందులో ఏం పడితే చూసారు కదా, 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, 6 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, బెండకాయలు 1/2 కిలో. చూసారా కూర ఎంత నీట్గా ఉందో. చూడండి ఫ్రెండ్స్, మన కర్రీ ఎంచక్కా రెడీ అయింది. పక్కన దోశ కూడా మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ బెండకాయ కూర వేసుకొని ఈ దోశ మనం తిందాం. చూసారా? పక్కన మినపట్టు, దోశలు, బెండకాయ కర్రీ. చూడండి ఫ్రెండ్స్, మినపట్టు ఎలా వేసామో ఎలా వేసుకుని, ఎందుకంటే ఈ కూరలు అందరూ చూసేస్తున్నారు. మా ఇంట్లో వాళ్ళే అలా చేస్తున్నానని కుళ్ళు పడిపోతున్నారు. చూడండి ఎలా చూస్తున్నారు. ఇటుకు అసలైనట్టు నేనే ఫ్రిడ్జ్లో ఏటున్నాయో చెక్ చేస్తున్నాడు.